హరే కృష్ణ. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వారి వారి యొక్క సంస్కృతులను అనుసరించి నూతన సంవత్సరాన్ని వివిధ సమయాలలో ఆరంభిస్తారు. సూర్యుని గమనాన్ని బట్టి గానీ, చంద్రుని యొక్క గమనాన్ని బట్టి గానీ, లేదా అక్కడ ప్రాంతీయంగా వచ్చే కాలాల్లో మార్పులను బట్టి గానీ, లేదా ప్రవక్తల యొక్క భగవంతుని యొక్క అవతారాలు వచ్చిన రోజు నుండి కానీ, వివిధ కాలాల్లో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. సరే, ఎప్పుడు నూతన సంవత్సరాన్ని ప్రారంభించినా రోజు మొదలయ్యేది మాత్రం అర్ధరాత్రి కాదు. రోజు మొదలయ్యేది సూర్యోదయంతో. వైదిక సంస్కృతిని అనుసరించి సూర్యుడు మన యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు. మరి అంత ముఖ్యమైనటువంటి సూర్యుడు ఉదయించక ముందే మనమందరం కూడా నిద్రలేచి ఆ భగవంతుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే సూర్యుడు భగవంతుని యొక్క నేత్రంగా చెప్పబడ్డాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి బ్రహ్మముహూర్తంలో మనం నిద్రలేచి, ముఖ్యంగా కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక గురువుని భగవంతుణ్ణి స్తుతిస్తారు. మరి ఈరోజు డిసెంబర్ 31 అర్ధరాత్రి చాలామంది తప్పతాగి మాంసాహారం తింటూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలా ఇస్కాన్ దేవాలయాల్లో కూడా ఇలాంటి వారందరి కోసం నామ సంకీర్తనం కూడా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో తప్పతాగి చేయకూడని పనులు చేస్తారు కాబట్టి వారిని ఉద్ధరించడం కోసం ఆలయాల్లో సంకీర్తనలు కూడా చేస్తుంటారు. కానీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి కృష్ణ భక్తులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన గౌర పూర్ణిమ నాడు. మరి మనకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఆధ్యాత్మిక గురువుని, భగవంతుణ్ణి స్తుతించడం చాలా ముఖ్యం. ఇక మీరు ఏ సంస్కృతి వారైనా, ఏ మతం వారైనా, ఎలాంటి సాంప్రదాయం వారైనా రోజు మొదలయ్యేది సూర్యోదయంతోనే కాబట్టి డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి మనం చేయవలసిన పని చక్కగా నిద్రపోవడం. మీరు ఒకవేళ జనవరి 1వ తేదీన సంవత్సరం ప్రారంభమవుతుంది అనుకున్నా, మీరు వేడుకలు జరుపుకోవాల్సింది ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ అర్ధరాత్రి కాదు. ప్రస్తుతం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా క్యాలెండర్‌లో చలామణి ఉన్నాయో, ఇది వాస్తవానికి గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. అంటే గ్రెగోరీ అనేటువంటి ఒక రోమన్ క్యాథలిక్ క్రైస్తవ పోప్ యొక్క పేరు మీద ఇది వచ్చింది. ఎందుకంటే ఆయన అధికారికంగా శాసనం చేశాడు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కావాలని. వాస్తవంగా వైదిక సంస్కృతిలో నూతన సంవత్సరం అనేది మార్చ్ మరియు ఏప్రిల్ మధ్య కాలంలో, లేదా కొంతమంది దీపావళి తర్వాత కూడా వివిధ సమయాల్లో వైదిక సంస్కృతిని అనుసరించి కూడా అనేక రకాలుగా నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. మరి ఈ కాలగణన గురించి సంపూర్ణమైనటువంటి సమాచారం కోసం శ్రీమద్ భాగవతాన్ని చదవండి. హరే కృష్ణ.